హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిత. ఈరోజు మన క్లాస్లో 10th క్లాస్లో ఎక్సర్సైజ్ 1.1 గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. మనం ఇది క్వశ్చన్ అనమాట. 140 ఇచ్చారు వాళ్ళు. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కనుక్కోవాలా. అట్లా ఇచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అట్లా అడిగినప్పుడు మనం 140కి ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తోనే ఎల్సిఎం చేయాలన్నమాట. సో 140కి 2 7 14, 0 2 3 6 2 5 10, సో 5 7 35, 7 1. సో 140 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సెకండ్ వన్ 156 కూడా సేమ్ ఇలాగే. సో దానిలో కూడా ప్రైమ్ ఫ్యాక్టర్సే రావాలి, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్సే. 2తో చేస్తే 2 7 14, 1 ఉంటుంది, 2 8 16, 2 3 6, 2 9 18, 3 1 3 3 13 1. సో 156 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. సో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ 3 ఇంటూ 13. సో సేమ్ ఇలాగే థర్డ్ వన్ 3825 ఇచ్చారు వాళ్ళు. సో 3825ని 5తో 5 7 35, 5 6 30, 5 5 25. ఆ తర్వాత 5తోనే 5 1 5, 5 5 25, 5 3 50. 3తో 3 5 50, 3 1. సో 3 1 తర్వాత 3 7 21, 17 1. సో అన్ని ప్రైమ్ నెంబర్సే కదా మనకు వచ్చింది. 3 5 17, దీస్ ఆర్ ఆల్ prime numbers. So 3825 is equal to 5 into 5 into 3 into 3 into 17. So 5 2 times వచ్చింది కాబట్టి 5 square, 3 2 times వచ్చింది కాబట్టి 3 square into 17. సో 5005కు 5తో చేస్తే 5 1s 0 0 అలాగే వస్తాయి, 5 1s. సో 11తో 11 9 99, ఇక్కడ 1 ఉంటుంది, 1 సో 11 1s 11. సో 7 1 7, 2 ఉంటుంది, 7 3s తర్వాత 13 1s. సో 5005కి 5 into 11 into 7 into 13. సో దీస్ ఆర్ ఆల్ సేమ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఫిఫ్త్ వన్ 7 4 2 9 ఇచ్చినారు, 17 4s 73s 17 17s. సో మళ్ళీ తర్వాత 19తో 19 2s 93s 23. సో ఈ ప్రాబ్లం కూడా 17 19 23. సో 3 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్సే. ఇలా అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్సే రావాలి, ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగినప్పుడు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రోమన్.